హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులు అయింది నేను వీడియోస్ తీక. ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. జస్ట్ చాలా లాంగ్ టైం తర్వాత అయితే ఒక వీడియో తీస్తున్నా. పాడిపోయిన మామిడి తోటలో అయితే ఈరోజు మామిడికాయలు పెరుక్కోవడానికి వచ్చినాం. చెట్టుకి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది. సో దానిలో అయితే మేము తీసుకోవడానికి వచ్చాం అనమాట. నేను వచ్చి రాగానే ఒక పండు దొరికింది. దానికైతే ఇప్పటికైతే బాగున్నాయి పండ్లు అయితే. ఇంకా తర్వాత దొరికే పండ్లు అయితే సరిగా లేవు ఫ్రెండ్స్. బయట చూడడానికి బాగుంటుంది కానీ లోపలే పుచ్చి పట్టిపోయినాయి. ఇదైతే బాగానే ఉంది. చూడండి అయితే మొత్తానికి ఎట్లా చేసినాం అనేది. చాలా న్యాచురల్గా ఉంటుంది వీడియో కూడా. ఎడిటింగ్ కూడా ఓవర్ పెట్టలేదు అనమాట. జస్ట్ సింపుల్గానే క్లిప్స్ అన్నీ యాడ్ చేసేసి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేసా. పెద్దగా ఓవర్ ఏమి ఉండదు. ఎడిటింగ్ కూడా చూడండి న్యాచురల్గా ఉంటుంది. చెట్లు మాత్రం పెద్దగా ఉన్నాయి గైస్, కానీ కాపే ఇంకా ఆల్రెడీ పెరికేసి ఉంటాయి కాబట్టి ఇంకా లేవు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటాయి. ఇది ఆల్రెడీ తోట మొత్తం పెరికేసి 1.5 month అవుతుందంట. మేము చాలా లేట్గా వచ్చాం అనమాట. సో అయినా మేము వెతుకుతున్నాం, కొన్ని దొరికాయి. చూడండి దానికి ఎట్లా ఉన్నాయి కాయలు కూడా. ఈ పొలంలో దొరికిన వాటిలో కొంచెం చిన్నగా ఉండొచ్చు, కానీ తర్వాత ఇదే వీడియోలోని తర్వాత పోయిన పొలంలో అయితే చిన్న చెట్లైనా కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక 1/2 kg తక్కువ ఉంటుంది ఒక మామిడికాయ. అట్లా ఉన్నాయి. చూడండి అవి కూడా చూపిస్తాం మొత్తానికి. ఇప్పుడైతే దొరికింది గైస్ పండు. చూడు పళ్ళు అయితే ఇంకా చాలా టైం అయింది కాబట్టి ఇంకా పండ్లు కూడా ఆల్రెడీ మాగిపోయింటాయి. ఇంకా చెట్టుకున్న చాలా 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 మామిడి పండ్లు అయితే ఇంకా పండ్లు అయి ఉంటాయి. ఎందుకంటే అప్పటికే అదన అయిపోయింటాయి కదా. సో ఇంకా పండ్లు అయిపోయి ఇంకా చెట్టు ఊపినా కూడా ఉన్నవి ఏమైనా ఉంటే కింద పడిపోతాయి పళ్ళు అయినవి. నాకు ఇట్లా మామిడికాయలు పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట. ఖచ్చితంగా ప్రతి ఇయర్ వస్తాయి ఇట్లా. అంటే చెట్టు మీద దొరికే పళ్ళు బాగుంటాయి కదా. కానీ ఇప్పటికి మాగిపోయినందుకు ఆల్రెడీ పుచ్చి పట్టిపోయినాయి, అంతగా ఏం లేవు. సో ఫ్రెండ్స్ చూడండి మొత్తం వీడియో అయితే. నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం లేదు. న్యాచురల్గా ఏదైతే ఉంటాయో ఆ సౌండ్సే పెడతాను అనమాట. నేచర్ నుంచి వచ్చిన సౌండ్, ఇంకేది పెట్టడం లేదు. ఒకసారి అయితే వీడియో మొత్తం చూడండి. లాస్ట్లో ఉన్న మామిడి తోట కూడా చూడండి ఒకసారి. దానికైతే పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. ఒకసారి మీకు అంతగా ఓపిక లేకపోతే స్కిప్ చేసి లాస్ట్ ఒక 5 minutes వీడియో చూడండి, అర్థమవుతుంది మీకు. భలే ఉంటాయి కాయలు మాత్రం. పని పెట్టలేదు అంటే పెద్దని బట్టి భయపడను. గైస్ పండు దొరికింది చూడండి. మ్యాక్సిమం 30 seconds. పెద్దమ్మ ఏర్పడదే పెద్దమ్మ పొజిషన్ ఒక్క సగం పర్వాలేదు. ఉన్నటువంటి తిరిగిస్తున్నారు. అంత ముందు రన్ను పోయిందండి అప్ప. కనపడుతుంది దాంట్లో దాంట్లో బేనిస్కాయలు అవి. ఓ సారీ तुम्हें क्या कर इसको देना पानी.
సరి తీసుకురండి. పట్టుకోవచ్చా మెత్తలు అడిగి పట్టుకోండి, లేకుంటే అలాగే ఓ పగ పట్టుకోండి. మొబైల్ అట్లుంటుంది ఎక్కడ పట్టుకోలే పట్టుకో పని పట్టుకొని వాడు ఏం చెప్పకుండా ఇప్పుడు తీస్తున్నా బాయ్. వా నమ్మలే మన నమ్మరు కామన్. ఫ్రెండ్స్ మేమైతే డిస్కవర్లో చేసినట్టయితే చెక్ చేస్తున్నాం. అక్కడ పడుతుంది మట్టంగా నెత్తి పడితే ఏం లేదు. కానీ పండగ దొరికింది. మంటలే చాలా దొరికిన అట్టే ఉందిరా గాయస్. ఫైనల్ అయితే ఒక మంచి కాయ దొరికింది చూడండి. ఏంటి కట్టేంతవరకు ఊరకదలే తెల్ల వయసు కలిసింది. చూడండి గాయస్. గైస్ బట్ బాగుంది, బట్ టేస్ట్ షెట్ బ్యాడ్ లక్. మా నీళ్ళు చాలా దోపుకెత్తున్నాయి. అన్నట్టు తిప్పదులే కొన్ని పని చేయి. కొద్దిగా మరి అక్కడ దిండు కొత్తున్నాయి. సరే తిరుగుతాను. గైస్ ఇక్కడ కాయ చూసిందాక చాలా పైన ఉంది, కానీ ఇందాక ఇక్కడ కూడా ఒకటి ఉంది. కాయ బొంగుంటుందా పండు? ఆడబెట్టు విత్తనం వస్తాంలే, అక్కడ పోయేలా తీసుకురాదు. కానీ ఇక్కడ ఒక్క కాయ అంటే ఒక్క కాయ బాలేదు గైస్, ప్రతిదీ ఇట్లా ఉంది. కాయలు అయితే బాగున్నాయి కానీ పండ్లు బాలేవు, పుచ్చి పడిపోయినాయి. ఏ గైస్ చూడండి ఒకసారి ఆ సౌండ్ ఎలా ఉందో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ సౌండ్ ఒకటి టెన్షన్ అవుతుంది, మనిషికి భయం అవుతుంది. ఇంత పెద్ద చెట్లలో ఉంటాయి. ఎక్కడక్కడ ఎరుపుగా ఫైనల్గా ఒకటి దొరికింది గాయస్ పండు అయితే, కానీ ఇది కూడా కొంచెం మచ్చలు మచ్చలు ఉంది. పుచ్చుపట్టి పండే గాయస్ బాధ అనిపిస్తుంది తినలేదని. అక్కడ కాయ చూడండి, మ్యాక్సిమం అది పండే ఉంటుంది, కాయ అయితే కాదు. ఎందుకంటే పాడుపోయి చాలా రోజులు అయిందనమాట తోట. సో ఖచ్చితంగా అయితే పండే ఉంటుంది అది.
ఇక్కడ ఉందిలే గాయస్. ఇక్కడ చూడండి, ఇంక చెట్టుకి చూసేలాగా ఇక్కడ అందరాలు కట్టినారు కొంచెం. గాయస్ మొత్తానికి అయితే కాయ కనిపించింది, చూపిస్తా. దుబ్బకాయ గాయస్. ఇట్లాంటి ఒక్క 3 అయితే కరెక్ట్గా కేజీ పైన అవుతాయి. కాయ పడిపోయింది ఇంకా. బా గైస్ ఇక్కడ ఒకటి పడింది దుబ్బకాయ, తీసుకోవడం ఒకటి పడింది చూడండి. బాగుందిలే, ఆడోడి దాబో. చూపి బాగుందా. తెచ్చుకుంటే కాయపడి ఇక్కడ పండు పడిపోయింది, బట్ బాగుండదు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ బాగానే ఉంది. ఇప్పటికైతే 3 పళ్ళు తిన్నాం అనమాట, చాలా ఉన్నాయి. పండు దొరికింది గైస్. ఫ్రెండ్స్ చూసారు కదా, నేను లాస్ట్కి అయితే మేము పెరిగిన కాయలన్నీ ఇవే అనమాట. ఈ చిన్న పొలంలోనే ఎక్కువ దొరికాయి. చూడండి పెద్ద పెద్ద కాయలన్నీ అవే, ఇంకా ఇందులో కొన్ని కూడా పళ్ళు ఉన్నాయి. సో మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.